రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ పదాధికారుల సమావేశానికి 7 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. రైట్ ఇక తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం కనపడుతోంది. ఇటీవల బీజేపీ పదాధికారుల సమావేశానికి 7 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇక ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదని పార్టీలో అంతర్గతంగా చర్చ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు. సువర్ణ, తెలంగాణ బీజేపీలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల మధ్యనే సమన్వయం లేదు అని చెప్పేసి బహిరంగంగానే ఇక్కడ పార్టీలో చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఆల్టర్నేటివ్ తామే అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. ఎప్పుడు మీటింగ్లు పెట్టినా కూడా అధినాయకత్వం రాష్ట్రంలో మీటింగ్లు పెట్టినా, ఢిల్లీలో మీటింగ్లు పెట్టినా కూడా తెలంగాణకు సంబంధించి ఎప్పుడు చర్చ జరిగినా కూడా ఇక రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి రాబోతా ఉంది. 2028లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం ఇక్కడ బీజేపీయే ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకున్నటువంటి ఈ తరుణంలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల మధ్యన సమన్వయం లోపం లేదు అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించడం జరిగింది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సమావేశానికి 8 మంది ఎమ్మెల్యేల్లో 7 ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొట్టడం జరిగింది. కేవలం ఒక ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే ఒక్కరే హాజరు కావడం జరిగింది. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు పార్టీలో ఏ విధంగా సమన్వయం చేసుకుంటా ఉన్నారని చెప్పేసి. అదేవిధంగా దీనికి తోడు ఇటీవల జరిగినటువంటి సుంకిశాల పర్యటన బీజేపీ ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం 3 ఎమ్మెల్యేలు మాత్రమే ఆ యొక్క పర్యటనకు వెళ్ళడం జరిగింది. వీరితో పాటు ఒకే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కూడా వెళ్ళడం జరిగింది. అంటే 3 రోజుల క్రితము, అంటే అక్కడికి వెళ్ళడానికి పర్యటనకు ముందు 3 రోజుల క్రితమే అందరికీ కూడా అనౌన్స్ చేసినప్పటికీ ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి కూడా పార్టీలో ఒక చర్చ నడుస్తూ ఉంది. అంటే 8 మంది ఎమ్మెల్యేలనే కలుపుకోలేకపోతా ఉన్నారని చెప్పేసి చర్చ అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు రాష్ట్ర నాయకత్వానికి, ఇటు ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఇటు బీజేపీ నేతకు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం కొరబడింది అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎంపీలు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా 4.5 సంవత్సరాల్లో తెలంగాణలో అధికారంలోకి రాబోయేది తామే అని చెప్పేసి ప్రతి మీటింగ్లో కూడా చెప్పుకున్నటువంటి బీజేపీ పార్టీలో ఇట్లాంటి పరిస్థితి మాత్రం పార్టీ శ్రేణులను మాత్రం తీవ్రంగా నిరుత్సాహకులవుతా ఉన్నారు. ముఖ్యంగా పార్టీలో ఎవరు అంటే కింది స్థాయి క్యాడర్ను కావచ్చు, నాయకులను కావచ్చు, ఎవరిని కదిపినా కూడా వాళ్ళు ఇదే చెప్తా ఉన్నారు. పార్టీలో ఏం జరుగుతూ ఉన్నాయి, ఏం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళైతే ఒకంత అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి నెలకొని ఉంది. గత బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అనేక రకాలుగా బీజేపీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ పోరాటం చేసిందని చెప్తా ఉన్నారు. అనేక కేసులు కూడా పెట్టినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేశాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై కూడా పోరాటం చేస్తూ ఉన్నాము. క్షేత్రస్థాయిలో చేస్తూ అయినప్పటికీ రాష్ట్ర స్థాయిలో మాత్రం ఇటు ముఖ్య నాయకుల మధ్య సమన్వయ లోపం లేకపోవడం అయితే ఒకంత నిరుత్సాహానికి కూడా క్యాడర్ అయితే ఉంది అని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అయితే వీటన్నిటికీ ఎందుకు మరి పట్టించుకోవడం లేదు రాష్ట్ర నాయకత్వం అని చెప్పి చూసినప్పుడైతే ఖచ్చితంగా ఇటు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి తను మంత్రిగా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఆయన పనిలో బిజీగా ఉన్నారు. దీనికి తోడు ఆయన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి సమయం కూడా కేటాయించలేకపోతున్నారనే భావన నెలకొని ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు కూడా త్వరలోనే రాబోతా ఉన్నారని చెప్పేసి కూడా వస్తూ ఉన్న వార్తల నేపథ్యంలో ఇట్లాంటి పరిస్థితులు ఉండడం అయితే ప్రస్తుతం అయితే పార్టీలో ఎవరైతే పార్టీ కోసం సీరియస్గా పనిచేద్దామని చెప్పి ప్రజల్లోకి వెళ్దామనుకుంటా ఉన్నారో వాళ్ళకైతే ఇవైతే కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉంది. మరి ఈ పరిణామాలన్నీ కూడా ఎప్పుడు వీళ్ళందరినీ కూడా ఎప్పుడు ఒక తాటిపైకి వస్తారు, కలిసికట్టుగా ప్రభుత్వంపై పోరాటాలు చేస్తారో అనేది మాత్రం ఇక్కడ పార్టీలో అయితే చర్చించుకునే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సువర్ణ. రాజు, అయితే బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుని కూడా ఇప్పటి వరకు ఎన్నుకోలేదు. దానికి సంబంధించి కూడా అధిష్టానం ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కేంద్ర స్థాయిలో
ఒక మంత్రి ఒక సహాయ మంత్రి ఉన్నప్పటికీ అధిష్టానం ఎందుకు రాష్ట్ర బీజేపీ పార్టీ పట్ల అంత శ్రద్ధ చూపట్లేదు? ఒక పక్కన అంటే అసెంబ్లీ సమావేశాల ముందు బీజేపీ నేతని ఎన్నుకునే విషయంలో కూడా మనం ఇలాంటి పరిస్థితినే చూసాం బీజేపీ పార్టీలో. ఇప్పుడు కూడా అలానే కొనసాగుతోంది. మరి అధిష్టానం ఎలా ముందుకెళ్ళబోతోంది? బీజేపీలో ముఖ్యంగా ఒక ఆధిపత్యం నడుస్తూ ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే సమన్వయం లోపం కొట్టొచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇటు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే అంశం కూడా ఇంకా పెండింగ్లో ఉంది. అదేవిధంగా బీజేపీ నేతను కూడా ఇటీవల బడ్జెట్ సెషన్ కంటే ముందు ప్రకటించడం జరిగింది. దాదాపు ఎన్నికలు అయిన తర్వాత దాదాపు 6 నెలల తర్వాత బీజేపీ లీడర్ను ఎన్నుకోవడం జరిగింది. ఇవన్నీ చూస్తే పార్టీలో అంటే రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి ముఖ్య నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, అధిష్టానం కూడా చూసి చూడనట్టు పోతా ఉండడం కూడా వీటన్నిటికీ కారణం అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇక రాష్ట్ర అధ్యక్షుని విషయానికి వచ్చినట్టయితే ఎవరికి ఇవ్వాలి ఈ పదవి అని చెప్పేసి మాత్రం అధిష్టానం అయితే తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో రోజుకొక కొత్త పేరు కూడా వినిపిస్తూ ఉంది. కొత్త నాయకులకు ఇవ్వాలా, పార్టీలో చేరిన వాళ్ళకి, లేదంటే పాత వారికి ఇవ్వాలా అనేది ఒక డైలమా ఉంది. ఎవరికి ఇస్తే అందరినీ కలుపుకొని వెళతారు అని మాత్రం అధిష్టానం అయితే సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కొన్ని పేర్లు ఇటీవల బయటికి వినిపించినా కూడా మరి ఎవరికి ఇస్తారు అని చెప్పేసి ఇంకా కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. కొన్ని రోజుల వరకు కూడా ఈటల రాజేందర్ పేరు అయితే ప్రధానంగా వినపడింది. ఈటల రాజేందర్కు కానీ, లేదంటే రఘునందన్ రావు కానీ, డీకే అరుణ కానీ, వీళ్ళ ముగ్గురు పేర్లు బాగా వినిపించాయి. ఇటీవల ఈ 2-3 రోజుల నుంచి కూడా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు అయితే రాష్ట్ర అధ్యక్షునిగా ఆయన పేరు ఖరారు చేసినట్టుగా కూడా దాదాపు అధిష్టానం ఫైనల్ చేసింది. ఇక ప్రకటనే తరువాయి అని చెప్పేసి కూడా ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది. సో మొత్తానికి అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంది, ఎప్పుడు ప్రకటిస్తుంది అనేది మాత్రం ఇంకా కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. దీనికి తోడు ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి ఏదైతే సమన్వయ లోపం ఉందో మరి ఇవన్నీ కూడా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు కావచ్చు, నాయకుల మధ్య సమన్వయ లోపం కావచ్చు, అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టే విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు పర్సనల్గా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్న నాయకులను విమర్శించడానికే పెడతా ఉన్నారు ప్రెస్ మీట్లు, కానీ పార్టీ లైన్లో ప్రెస్ మీట్లు పెట్టట్లేదని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడిని అతి త్వరగా నియమించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి పార్టీలో ఒక వర్గం అయితే ఇప్పటికే ఇటు పార్టీ అధిష్టానాన్ని కూడా పార్టీలో ఉన్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా కొత్త నాయకులు నియామకం కావచ్చు, ఇవన్నీ వస్తేనే పార్టీలో పరిస్థితి చక్కబడుతుంది అని చెప్పేసి కూడా పార్టీలో మెజారిటీ ఇటు పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులు గాను వీళ్ళందరూ కూడా భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాజు, అయితే అంటే రాష్ట్ర అధ్యక్షుడి విషయం పక్కన పెడితే అంటే ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా బీజేపీ ఎటువంటి ముందడుగు వేయట్లేదు. అంటే రైతు రుణమాఫీ కానీ ఇలాంటి అంశాల మీద గొంతెత్తి ముందుకు రావడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లాంటి చర్యలు అయితే ఏమి చేయట్లేదు. అయితే అంటే ఒక స్థాయిలో బీఆర్ఎస్ స్తబ్దుగా ఉన్న సమయంలో బీజేపీనే ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే సమయం వచ్చినప్పటికీ కూడా పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ఇలా వెనకబడిపోయారు. సో పార్టీ పెద్దలు ఎవరైనా ముందుకొచ్చి ఈ పరిస్థితిని చక్కదిద్దే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా రాష్ట్రంలో ఇప్పటికైతే చాలా వరకు కూడా సమస్యలు ఉన్నాయి. ప్రజల తరపున ఉండి కొట్లాడడానికి కావచ్చు, ఎవరైతే బీజేపీ పార్టీ చెప్పుకుంటా ఉంది, ఇక ప్రతిపక్షం ప్రజల పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీపై పోరాడేది మేమే అని చెప్పుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఉన్న సమస్యలు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు విషయం కావచ్చు, వీటన్నిటిపైన చాలా అంశాలు, ప్రజా సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్ళేది కానీ ఎందుకు మరి బీజేపీ తాత్సారం చేస్తూ ఉంది? బీజేపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఎందుకు మరి వీటిపై కేంద్రీకరించలేకపోతా ఉన్నారు అనేది మాత్రం ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా దీనికి తోడు ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక మేమే ఖచ్చితంగా ఇక రాబోతా ఉన్నాం, అధికారంలోకి కూడా వచ్చే 4.5 ఏళ్లలో రాబోతా ఉన్నాం అని చెప్పినటువంటి పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటు బ్యాంకు సాధించినటువంటి బీజేపీ సో ఇంకా అగ్రెసివ్గా ఉండాల్సింది పోయి రోజు రోజుకు కూడా ఇంకా స్తబ్దుగా మారిపోతా ఉంది. బీఆర్ఎస్ కంటే కూడా ఇంకా స్తబ్దుగా మారిపోతుందని చెప్పేసి కూడా పార్టీలో అయితే చాలామంది నేతలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ఒకంత అసహనాన్ని కావచ్చు, తమ యొక్క ఆవేదనను కూడా వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. మరి వీటన్నిటికీ సమస్యలు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది అని చెప్పేసి కూడా ఇంకా వాళ్ళైతే వేచి చూస్తూ ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఇటీవల మనం బడ్జెట్ సెషన్లో కూడా చూసాము, చాలా వరకు కూడా బీజేపీ నేతలు తమకు మాట్లాడే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా దాదాపుగా విమర్శించలేదని చెప్పేసి కూడా ఒక అపవాదం అయితే కనిపిస్తూ ఉంది. చాలా వరకు బిల్లులకు కావచ్చు, అదేవిధంగా ఇతర విషయాల్లో కావచ్చు అధికార కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేశారు అని చెప్పేసి కూడా ఒక వాదన అయితే బయటకు కూడా వినిపించింది. ఈ నేపథ్యంలోనే సో ప్రభుత్వంపై పోరాటం చేయడం కావచ్చు, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు పార్టీలో ఉన్నటువంటి స్తంభన ఇదంతా నెలకొని ఉంది. ఏదైతే
ఇవన్నీ సాల్వ్ కావాలంటే ఖచ్చితంగా పార్టీలో ప్రక్షాళన చేయాలి, కొత్త అధ్యక్షుని తీసుకురావాలి, కొత్త కమిటీని వేయాలి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కూడా పార్టీలో అయితే మెజారిటీ పార్టీ శ్రేణుల వాదన అయితే మనకు వినిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.